హలో గైస్, ఈ వీడియోలో నేను వన్ పీస్ ఎపిసోడ్ 1139 ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. బట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక సాటర్న్ వేగపంక్తో ఎవరైతే వరల్డ్ యొక్క సీక్రెట్స్ స్టడీ చేసి తెలుసుకుంటారో, ఎవరైతే రేస్ నుంచి ఎస్కేప్ అయ్యి వాళ్ళ బ్లడ్ ని క్యారీ చేస్తున్నారో, ఎవరైతే ఏన్షియంట్ గాడ్స్ అవేక్నింగ్ చేసుకున్నారో వాళ్ళకి ఈ వరల్డ్ లో ఉండడానికి ప్లేస్ లేదని చెప్పి ఓరాని ఎలా అయితే బస్టర్ కాల్ తో డెస్ట్రాయ్ చేశారు, అలా ఏకే డైలాండ్ బస్టర్ కాల్ తో డెస్ట్రాయ్ చేయమని మొరిన్స్ కి ఆర్డర్ ఇస్తాడు. దానికి వేగపంక్ షాక్ అయిపోయి ఈ ఏకే డైలాండ్ ఫ్యూచర్ లో మానవ జాతికి ఒక ఐలాండ్, దీన్ని డెస్ట్రాయ్ చేయొద్దు, నీ ఆర్డర్స్ ని వెనక్కి తీసుకోమని చెప్తాడు. ఇక ఎగేడ్ ఐలాండ్ లో ఉన్న మొరిన్స్ అందరూ ఎగేడ్ ఐలాండ్ ని ఫైర్ చేయాలని షిప్ లోకి వెళ్తూ ఉంటారు. ఇంకో పక్క సాంజి తన గ్రూప్ వచ్చి ఇంజురీ అయిన కుమాని కిజ్రా అండ్ సాటర్ నుంచి తీసుకొని అక్కడి నుంచి నామి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ కుమాని బోని ఆ పొజిషన్ లో చేసి తట్టుకోలేకపోయి ఏడుస్తూ ఉండడం చూసుకోవచ్చు. ఇక కట్ చేస్తే వేగపంక్ దగ్గర మొరిన్ సాటర్న్ తో ఇక్కడ ఉండడం డేంజర్, షిప్ లోకి వెళ్దాం పదండి, యాక్షన్ అన్నైనా మన వాళ్ళు ఫైర్ చేయొచ్చు అని చెప్తే నేను కిజ్రా ఎక్కడ ఉంటాం, ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోగానే ఫైర్ చేయడం స్టార్ట్ చేయండి, ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఇక అది విని వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు వేగపంక్ వచ్చి నేను ప్రతిదీ స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఈ ఐలాండ్ నేను కన్స్ట్రక్ట్ చేశాను, ఒకవేళ దీన్ని నువ్వు డేషా చేస్తే మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయడానికి 100 ఏళ్ళు పడుతుంది, ఈ ఐలాండ్ నేను డేషా చేయొద్దు, నువ్వేనా చెప్పు కిజరో అని అంటాడు. బట్ కిజరో వచ్చి తనకేమీ హెల్ప్ చేయకుండా ముఖాన్ని పక్కకు తిప్పుకుంటాడు. అప్పుడు సాటర్న్ వచ్చి మా దగ్గర సంథింగ్ దాస్తున్నావా, ఇది ఫ్యూచర్ లో వరల్డ్ గవర్నమెంట్ కి ఒక పెద్ద ప్రాబ్లం గా మారుతుంది, అందుకే దీన్ని డేషా చేస్తున్నామని అంటే మానవ జాతికి ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని డేషా చేయొద్దని నేను నిన్ను అడుక్కుంటున్నానని అంటాడు. దానికి సాటర్న్ వచ్చి నేను ఒక షిప్ ఐలాండ్ నుంచి ఎస్కేప్ అయింది కదా, దాని గురించి నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఆ షిప్ ని ఫాలో చేసి దాన్ని డెస్ట్రాయ్ చేయమని చెప్పాను, ఎందుకంటే నువ్వు వైట్ సర్జరీ గురించి వాళ్ళలో ఎవరికైనా చెప్పి ఉంటావని డెస్ట్రాయ్ చేయమని చెప్పాను, నాకు తెలిసి వాళ్ళు ఎప్పుడో షిప్ ని డెస్ట్రాయ్ చేసి ఉంటారని చెప్తాడు. అప్పుడే ఒక షిప్ ను ఫైర్ చేసి డెస్ట్రాయ్ చేయడం చూపిస్తారు. దానికి వేగపంక్ వచ్చి వాళ్ళకి దేని గురించి కూడా తెలియదు, ఇన్నోసెంట్ పీపుల్స్ ని కిల్ చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందని అంటే నువ్వు మా ప్రామిస్ ని బ్రేక్ చేసావు కాబట్టి ఓరాని డెస్ట్రాయ్ చేసాము, సేమ్ ఇప్పుడు కూడా అదే జరిగింది, నువ్వు సంథింగ్ డిస్కవర్ చేయడానికి వైట్ సర్జరీ గురించి తెలుసుకున్నావు, అందుకే ఏకేడ్ ఐలాండ్ ని నిన్ను డెస్ట్రాయ్ చెబుతున్నామని చెప్తాడు. ఇంకో పక్క మెరెన్స్ షిప్ లోకి వెళ్లి ఫైర్ చేయడానికి ప్రిపరేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఫైర్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇక సంజీ వాళ్ళ గ్రూప్ తో వేగపంక్ అక్కడ ఉండి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు. ఇంకో పక్క మన కోసం ఏకేడ్ ఐలాండ్ బ్యాక్ సైడ్ లో నామి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు అక్కడికి చేరుకున్నాక ఏకేడ్ ఐలాండ్ నుంచి వెళ్లిపోతాము, ఇక మీరు కూడా రాకెట్ నుంచి బ్యాక్ సైడ్ కి వెళ్లిపోండి అని చెప్పి వేగపంక్ ని సేవ్ చేయడం కోసం తన దగ్గరికి వెళ్లిపోతూ ఉంటాడు. అప్పుడే బోని సంజీతో వేగపంక్ ని సేఫ్ గా తీసుకురామని చెప్తుంది. ఇక తను సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతూ నామిని కాంటాక్ట్ అయ్యి మీరు ఎక్కడ ఉన్నారని అడిగితే మేము బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ లో ఉన్నాము, కానీ కింద నుంచి పెద్ద పెద్ద సౌండ్స్ ఎందుకు వస్తున్నాయని అడిగితే అక్కడ జరిగింది మొత్తం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే బస్టర్ కాల్ ని వినగానే చాపర్ అండ్ ఊసాఫ్ ఇద్దరు ఏడుస్తూ బస్టర్ కాల్ తో ఎన్నిసార్లు డీల్ చేయాలి, ఇక మన పని అయిపోయినట్టే, తొందరగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, అందరూ తొందరగా రండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. బట్ రాబిన్ కి ఇంజురీ అయినా కూడా నేను హెల్ప్ చేస్తానని చెప్తుంది. అప్పుడే చాపర్ వచ్చి ఇక్కడంతా బాగానే ఉంది, నువ్వు రెస్ట్ తీసుకోమని చెప్తుంది. ఇక నమ్మి సంజీతో లూఫీ ఇక్కడ ఉన్నాడు, అలాగే ఫ్రాంకీ బోని కూడా కిందికే వచ్చారని చెప్తే లూఫీ నా దగ్గర లేడు కానీ బాగానే ఉన్నాడు. అక్కడ స్టేటస్ అంటే అడిగితే జోరో వచ్చి లూసీతో ఫైట్ చేస్తున్నాడు, అలాగే ఆ ఫైట్ ని ఫినిష్ చేయడానికి జింబే కూడా తన దగ్గర ఉన్నాడు, నువ్వేమి తన గురించి వరి అవ్వద్దు. అలాగే లిల్లీ తన బ్రూకు వచ్చి 1000 సన్ని కోసం వెళ్లారు. బట్ అక్కడ ఒక ప్రాబ్లం ఉంది, 1000 సన్ని తీసుకురావడానికి వేగఫోర్స్ లేదు, అది కిజరో డెస్ట్రాయ్ చేశాడు. బట్ బ్రూక్ వచ్చి ఇంకో సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేశాడని చెప్తుంది. అప్పుడే బ్రూక్ దగ్గరికి సీనానే షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఉన్న వాటర్ మొత్తాన్ని ఐస్ లోకి చేంజ్ చేసి షిప్ ని స్కేటింగ్ బోర్డ్ లాగా తీసుకుంటూ రావడం చూసుకోవచ్చు. బట్ స్టాప్ చేయడం ఎలా అని లిలిత్ బ్రూక్ ని అడిగితే నేను దాని గురించి ఆలోచించలేదని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే లిలిత్ కూడా తన ప్లాన్ ని వినడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. బట్ బ్రూక్ వచ్చి ఒక ఐడియా కూడా రాదు. దాంతో లిలిత్ ని ఇప్పుడు ఏం చేయాలో చెప్పవా అని తన కాలాన్ని పట్టుకుంటాడు. ఇక షిప్ వచ్చి ఫాస్ట్ గా ముందుకు దూసుకొని వెళ్ళిపోతుంది. ఇంకో పక్క వైస్ అడ్మిరల్ వచ్చి ఏకేడ్ ఐలాండ్ లో ఉన్న సెంటర్ ఫ్యాక్టరీని అలాగే ఫ్యూచర్ సిటీని డెస్ట్రాయ్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. ఇక దాంతో అందరూ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ లూఫీ వచ్చి కడుపు నిండా ఫుడ్ ని తినేసి నేల మీద అలా పడుకుని ఉంటాడు, దాని వల్ల కదలలేకపోతాడు. ఇక మెరిన్స్ అందరూ లూఫీని క్యాప్చర్ చేయాలని చూస్తారు. బట్ అప్పుడే మొరిన్స్ ఫైర్ చేశారు కదా, అందులో ఒకటి లూఫీ దగ్గర పడుతుంది. దాంతో లూఫీ గాల్లోకి ఎగిరిపోతాడు. అలాగే మెరిన్స్ కూడా అక్కడ నుంచి పారిపోతారు. ఇంకో పక్క కుమా క్లోన్స్ కూడా లేజర్ బీమ్ తో డెస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది వేగపంక్ చూస్తూ నా డ్రీమ్ ని డెస్ట్రాయ్ చేస్తున్నారని చాలా ఎమోషనల్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. అది సాటర్న్ చూసి కిజరుతో వేగపంక్ ని ఫినిష్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. అప్పుడే సంజయ్ వచ్చి అక్కడ ఏం చేస్తున్నావు వేగపంక్, నీ మీద అటాక్ చేయడానికి కిజరు వస్తున్నాడని చెప్తాడు. బట్ తను మాత్రం అసలు ఈ లోకంలోనే ఉంటాడు, ఐలాండ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంకో పక్క బోని వాళ్ళు వచ్చి అక్కడ నుంచి బ్యాక్ ఎంట్రన్స్ దగ్గరికి రాకెట్ లో వెళ్తూ ఉంటారు. అది కీజరు చూసి తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ తో ఒక స్వాడిని క్రియేట్ చేసి ఆ రాకెట్ ని హాఫ్ గా కట్ చేస్తాడు. అప్పుడే సాటర్న్ ప్లస్ విస్టాస్ కుమా అండ్ బోని మీద అటాక్ చేసి వాళ్ళని కిల్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. ఇక వాళ్ళని షూట్ చేసే టైంలో కుమా బోనీని తన చేతిలోకి తీసుకుంటాడు. దాంతో తను ఎమోషనల్ అయిపోతుంది. అది వేకపంక్ చూసి నువ్వు పైరేట్ అయినప్పుడు ఒక వైరస్ ఫ్లాష్ బ్యాక్ ని చూశాను. మెరెన్స్ నీ ఫాదర్ లాంటి క్లోన్స్ తో నిన్ను షూట్ చేయడం చూసానని చెప్తాడు. ఇక కుమా క్లోన్స్ వచ్చి బోని అండ్ కుమాని టార్గెట్ చేసి షూట్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క సాంజి వాళ్ళని సేవ్ చేయడం కోసం వస్తూ ఉంటాడు. అయితే సాటర్న్ వేగపంక్ తో ఎస్కేప్ అయిన ఒక షిప్ ని ఫాలో చేయమని చెప్పాడు కదా, అక్కడికి షీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. అక్కడ వాళ్ళే వరల్డ్ గవర్నమెంట్ షిప్ ని పీసెస్ గా డెస్ట్రాయ్ చేసి ఉంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఎగైడ్ ఐలాండ్ కి రావాలని డిసైడ్ చేసుకుని ఎగైడ్ ఐలాండ్ కి వస్తూ ఉంటారు. అయితే అది ఎవరు? డోరే అండ్ బ్రాగినా. అది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.